హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా గెనిసిగడ్డలతో బొబ్బట్లు చేసేసుకున్నాము. ఇక్కడ మైసూర్లో వచ్చే హోలిగే అంటారనమాట. అవన్నీ పప్పు పెట్టి అన్నీ చేస్తుంటారు. నేను గెనిసిగడ్డలు అవైలబిలిటీలో ఉన్నాయని ఒకసారి ట్రై చేశాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసింది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను గెనిసిగడ్డలని తప్పక తీసేసేసి బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. మెత్తంగా ఉడకబెట్టుకోసుకుని తర్వాత దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని బాగా స్మాష్ చేసేసుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేశాను అనమాట. 1 కప్పు గెనిసిగడ్డలకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంటుంది, అందుకని బాగా షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి దాంట్లో కొంచెం యాలకల పొడి బాగా ఉడికిపోయింది. ఇంకా ప్యాన్ నుంచి ఒక రోజు సపరేట్ అవుతుంది అనగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నారంటే చూడండి, ఈ విధంగా ప్యాన్ కంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ చపాతీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మీరు చపాతీకి చేసుకున్నట్టు గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా మెత్తంగా చేసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి, దానికి ఈవెన్గా మొత్తం కవర్ అంతా నెయ్యి అప్లై చేసేసేయండి. తర్వాత చపాతీ పిండి తీసుకొని దాంట్లో ఆల్రెడీ మనం స్వీట్ పొటాటో చేసుకున్నాము కదా, మీకు ఏ సైజులో కావాలో ఒక సైజులో తీసుకొని చపాతీలో పెట్టేసి క్లోజ్ చేసేసేయండి అనమాట. చూడండి, కవర్ని ఇంకో పక్క ఉంటుంది కదా కొంచెము, దాన్ని క్లోజ్ చేసేసి చేతితో స్మూత్గా స్ప్రెడ్ చేశారంటే ఈవెన్గా వచ్చేసింది అనమాట. మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను, ఇంతకుముందంతా ఎప్పుడు ట్రై చేసింది లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రెషరు అటు ఇటు బయటకు వచ్చేసింది, అదంతా ఏం లేదు. ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత బొబ్బట్టు వేసుకొని 2 సైడ్స్ నెయ్యి వేసుకొని బాగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అనమాట. ఎక్కువ కాల్చుకున్నారంటే మరీ గట్టిగా అయిపోయి బొబ్బట్టు స్మూత్గా ఉండదు అనమాట. చూడండి, నేను చూపించిన విధంగా కాల్చుకోవాలి. చూడు, ఈ విధంగా కాల్చుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా బ్లాక్గా కాకుండా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే.